అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి. అలాగే ఈరోజు 83వ సూర యొక్క అర్థం తెలుగులో చదివి చెప్పాలనుకుంటున్నాను. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్లయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివి వినే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందనమాట. ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుందనమాట. కాబట్టి ఇప్పుడు నేను సూరాని మొదలు పెడుతున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నెంబర్ 83. సూరా పేరు అల్ ముతఫిఫీన్. ఆయతులు 36. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తూనికలలో కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశనం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు. వారికి కొలిచి గాని తూచి గాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు. ఎంత మాత్రం కాదు నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది. చెరసాల గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం. తీర్పు దినాన్ని తిరస్కరించే తిరస్కారులకు ఆ రోజున వినాశనం ఉన్నది. హద్దుమీరి ప్రవర్తించే దుర్మార్గుడు తప్ప ఏ ఒక్కడూ దానిని తిరస్కరించలేడు. అతడికి మా వాక్యాలు వినిపించినప్పుడు ఇవి పూర్వకాలపు కట్టుకథలే అని అంటాడు. ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది. ఎంత మాత్రం కాదు నిశ్చయంగా ఆ రోజున వారు తమ ప్రభువు దర్శనం లభించకుండా చెయ్యబడతారు. తరువాత వారు నరకంలోకి పోయి పడతారు. అప్పుడు వారితో మీరు తిరస్కరిస్తూ ఉండినది ఇదే అని చెప్పటం జరుగుతుంది. ఎంత మాత్రం కాదు నిస్సందేహంగా సజ్జనుల కర్మల పత్రం ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథంలో ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం. దేవునికి సన్నిహితులైన దైవదూతలు దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. నిస్సందేహంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. ఉన్నత పీఠాలపై కూర్చుండి స్వర్గ దృశ్యాలను తిలకిస్తూ ఉంటారు. వారి ముఖాలలో నీకు సుఖ సంతోషాల కళాకాంతులు కనిపిస్తాయి. ముద్ర వేయబడిన సుమధుర మధువు వారికి ఇవ్వబడుతుంది. దానిపై కస్తూరి ముద్ర వేయబడి ఉంటుంది. ఇతరుల్ని మించిపోవాలని కోరుకునేవారు దీన్ని పొందే విషయంలో మించిపోవటానికి కృషి చేయాలి. ఆ మధువులో తస్మీం కలిసి ఉంటుంది. ఇదొక సెలయేరు. దీని జలముతో పాటు దైవ సన్నిధ్యం పొందిన వారు మధువు సేవిస్తారు. ప్రపంచంలో విశ్వసించిన వారిని నేరస్తులు హేళన చేస్తుంటారు. వారి ముందు నుండి వెళ్ళేటప్పుడు మాటిమాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు. తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్ళేవారు. వారిని చూసినప్పుడు వీరు దారి తప్పారు అని అనేవారు. వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమించి పంపబడలేదు. ఈనాడు విశ్వసించిన వారు అవిశ్వాసులను చూసి నవ్వుతున్నారు. ఉన్నత పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు. దొరికింది కదా అవిశ్వాసులకు వారు చేస్తూ ఉండిన చేష్టలకు పుణ్యఫలం. ఇది ఈ సూరా యొక్క పూర్తి అర్థం అండి. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.